నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కి కొరత లేదన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. అపోహలు నమ్మి అవసరాలకి మించి కొనుగోలు చేయవద్దని సూచన. మరో 2 రోజుల్లో పెట్రోల్, డీజిల్ సాధారణ స్థితికి వస్తాయని వ్యాఖ్య. జిల్లాలోని ఇంధన పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా. రాష్ట్రంలో ఇంధన నిల్వ పుష్కలంగా ఉందని స్పష్టీకరణ. అనవసర కొనుగోళ్లతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజల సమస్యలకి నాణ్యమైన పరిష్కారాలు అందించాలని ఆదేశం. ప్రజల సమస్యలకి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచన. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాను, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6,397 మిలియన్ యూనిట్ల విద్యుత్ ని ఉపయోగించుకున్నామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14% మేర విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగం పెరగటానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాలి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలన్నిటిపైన అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. విద్యుత్ రంగంలో ఏ దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలని, ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరని 4.60కు తగ్గించాలని చెప్పారు. ఈ దిశగా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించాలని, విద్యుత్ రంగంతో సహా ఏ రంగంలోనైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఆయిల్ కంపెనీల నుంచి సాధారణ సరఫరా కంటే 40% అధికంగా సరఫరా చేస్తున్నారని, వదంతులు నమ్మి అవసరాలకి మించి కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. పెట్రోల్, డీజిల్ ని సజావుగా సరఫరా చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నెంబర్ని సంప్రదించవచ్చని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. తొలుత కొండపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీల నిల్వ కేంద్రాలని సందర్శించి సంబంధిత అధికారుల నుంచి స్టాక్ పరిస్థితిపై సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం, మైలవరం, విసన్నపేట, తెరువూరు మండలాల్లో పెట్రోల్ బంకుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులు పెట్రోల్ బంకుల నిర్వాహకులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు ప్రజల్లో అనవసర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అపోహల్ని ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాం, ఈ రోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలా మంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు, ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి, కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే
ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారు. అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకొని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంకులో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పిసిఎల్ ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు. అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారము మధ్యాహ్నం ముందు కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజాల్వ్ అవుతాయి. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 186 రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా గతంలో కంటే 20% అదనంగా జరుగుతుందని ఆమె వివరించారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతాయని సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగపడటం వల్ల కొన్ని చోట్ల కొరత కనిపిస్తుందని అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 ఫోన్ నెంబర్ కి చేయవచ్చని ఆమె వివరించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఈ వ్యాఖ్యలు చేశారు. మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్ కి సప్లై చేయడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్ గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్, టిన్స్లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్, టిన్స్లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ బంక్ డీలర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్గా హాఫ్ ట్యాంకే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. మనకి నార్మల్ డిస్పాచ్ మనకి ఎలా ఉంటుందంటే మనకి కొండపల్లి నుంచే వస్తుంది. సో హెచ్పిసిఎల్కి చూస్తే ఎంఎస్ అంటే పెట్రోల్ మనకి 600 కిలోలీటర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 800 వరకు పెంచి ఇస్తున్నారు. సో డీజిల్ మనకి చూస్తే హెచ్పిసిఎల్ 1000 వరకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 1400 కిలోలీటర్ ఇస్తున్నారు. లీటర్స్ కాదు, కిలోలీటర్స్. సో బీపీసీఎల్ చూస్తే 500 వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆల్రెడీ 600 ఇస్తున్నారు. అండ్ సేమ్ డీజిల్ కూడా వాళ్ళు 800 హెచ్ఎస్డి 800 వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆల్రెడీ 950 వరకు ఇస్తున్నారు. ఐఓసిఎల్ ఇప్పుడు వరకు వాళ్ళు 800 సప్లై చేశారు ఎంఎస్. అండ్ హెచ్ఎస్డి వచ్చి 1200. కానీ ఇప్పుడు ఎంఎస్ మాత్రం వాళ్ళు 1200 ఇస్తున్నారు. డీజిల్ ఏమో 1800 వరకు పెరిగింది. సో వాళ్ళు సప్లై కూడా మనకి కనీసం 20% కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తెచ్చే సమస్యలకు నాణ్యమైన
పరిష్కారాలు అందించాలని, ఈ వారం తెచ్చిన సమస్యలకి శనివారం కల్లా పరిష్కారం అందించేటట్లు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలకి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే డిమాండ్కి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రకటించారు. హిందూ సాంప్రదాయంలో గోమాతను తల్లిగా దైవంగా భావిస్తామని అన్నారు. గోమాత సంరక్షణకు దాని ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడానికి కృషి చేస్తున్న సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. విజయవాడలో గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే డిమాండ్తో పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో గోమాతను తల్లిగా దైవంగా భావిస్తామని, ప్రతి శుభకార్యంలోనూ గోమాత ఆశీస్సులు తీసుకోవటం మన ఆచారమని పేర్కొన్నారు. గోమాత సంరక్షణకు దాని ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడానికి కృషి చేస్తున్న సంస్థలకు ఆయన ఈ సందర్భంగా అభినందన తెలియజేశారు. అలాగే అనంతరం గో సేవకులు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు, వేల సంఖ్యలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ పరిధిలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సేకరించిన వినతి పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిస్తామని ఆయన తెలిపారు. గోమాతలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సంపూర్ణంగా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. హిందువులందరికీ కూడా గోమాత అంటే సొంత తల్లితో సమానం. ఇవాళ గోమాతని హిందువులందరూ కూడా పురాణాల కాడి నుంచి ఏ శుభకార్యం చేసినా గోమాతకి పూజ చేసి గోమాతకి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం చేయటం అనేది హిందువుల ఆచారాల్లో మొదటిది. అటువంటి గోమాతకి సంరక్షించడం కోసం, గోమాత ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడం కోసం కొన్ని సంస్థలు మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. గోమాత యొక్క ప్రశస్తత, గోమాత యొక్క మేలు దాని అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా విజయవాడ నగరంలో గోమాతని రాష్ట్ర మాతగా ప్రకటించాలి అని చెప్పి ఇవాళ సంఘం వాళ్ళు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నా. ఇది గోమాత అనేది అందరికీ కూడా దైవంతో సమానం. గోహత్య అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి లేదు. అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకున్నాం. గోవుల్ని సంరక్షించడానికి గోశాల. This is a simple message what we try to convey across, not only across the Andhra Pradesh but across the India. This mother cow is the source of not only our civilization, is the source of entire human civilization. Not only human, it's for entire ecosystem. So my kindly request to all of you, please try to be aware about the leverage or the potential what Gomata have in maintaining our ecosystem, because it's already too late. Till the time we are going to realize already we are in very pathetic situation. So it's a very high time we have to wake up and we should know the value and potential of caring Gomata. So it's my humble request to all of you, please aware and try to contribute in a very small thing. And you know, small things going to make a very big step. Okay? కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. గత 3 నెలలుగా జీతాలు అందక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చే అరాకొర జీతం కూడా సకాలంలో అందకపోతే తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గర్జన వినిపించింది. గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఈ భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆపద సమయంలో కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ ఆకాశానికి ఎత్తేసిన పాలకులు ఇప్పుడు వారి కడుపు కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న జాప్యం వల్ల సామాన్య కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఏఐటియుసి నగర కార్యదర్శి బుద్దే రాజా ఆందోళన
ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థను అడిగితే ప్రభుత్వం తమకు నిధులిచ్చిన తర్వాత జీతాలు ఇస్తామని చెప్పడం గర్హనీయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికులకు జీతాలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఏ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అవుట్ సోర్సింగ్ కార్మికులు విధుల్ని బహిష్కరించి నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ విజయవాడ నగర సమితి మద్దతు పలికింది. పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ రోజున అధికారులను అడుగుతా ఉంటే కాంట్రాక్ట్ మారింది కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము జీతాలు వేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ని అడిగితే ప్రభుత్వం నుంచి మాకు బిల్లులు రాకపోవడం వల్ల వేయలేకపోతున్నామని కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం చెప్పుకుంటా ఇక్కడ కార్మికులను మాత్రం ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి. పొట్టకూటి కోసం రోజువారీ వాళ్ళ జీవితాన్ని నడపడం కోసం అతి కష్టం పైన కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి మహిళలు, ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ఈ పనిలో వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా లేకుండా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ గారు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి మొత్తం అంతా మహిళలు కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళు, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున ఒక సామాన్యుడి జీవితం గడపాలి అంటే కనీసం 25,000 లేదే ఈ రోజున ఎక్కడ కూడా కుటుంబం నడిచేటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో లేదు. అద్దెలు కానీ, ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏది చూసినా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడం కోసం మహిళలు రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు, అది కూడా అత్యవసర విభాగమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళని కరోనా టైం వస్తేనే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు, ఇంకో విపత్కర పరిస్థితి సేవారత్న బిరుదుల పేరుతో వాళ్ళని పైకెత్తడము, జీతాలు ఇవ్వాల్సి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. వైకాపా నాయకుల కుటుంబ సభ్యులను, మహిళల్ని కించపరిచేలా ఏబిఎన్ ఛానల్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా వైకాపా నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాధాకృష్ణపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు కనీసం కేసు నమోదు చేయడానికి కూడా వెనకాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కేవలం తెలుగుదేశం పార్టీ నేతల ఇంట్లో ఉండే మహిళలకి గౌరవం ఉంటుందా? సామాన్య మహిళలకి వైకాపాకు చెందిన వారికి రక్షణ ఉండదా అని తీవ్రంగా ప్రశ్నించారు. ఆయన వివరణ ఇచ్చినప్పటికీ పర్సనల్ గా టార్గెట్ చేసి జైలుకు పంపారని నేతలు గుర్తు చేశారు. అదే నిబంధనలు రాధాకృష్ణకు ఎందుకు వర్తించవని వారు డిమాండ్ చేశారు. వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పని ఎప్పుడైతే టెలికాస్ట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో కానివ్వండి, ప్రతి జిల్లాలో ఎస్పీకి, సిపికి కంప్లైంట్ ఇస్తాం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఒక నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు గర ఒక్క కేసు గర నమోదు చేయకుండా చివరికి ఎంతగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందంటే కంప్లైంట్ ఇస్తే చివరికి అక్నాలజ్మెంట్ గారా ఇవ్వటానికి గారా భయపడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేక్ కోసినా లేకపోతే సంబరాల్లో మేకపోతును కోసినా ఈరోజు దిగజారిపోయి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించిన ఈ పోలీస్ వ్యవస్థ, లేకపోతే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఓపెన్గా టీవీలో మహిళల్ని, మా ఇంట్లో వాళ్ళని, మీ పిల్లలు కలంపోటుగాడిని అని చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో
నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు వాడిన భాష కానీ, ఒక బూతు పత్రిక, ఒక బూతు ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసే రాధాకృష్ణని ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకి అప్పగించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికులు యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థల వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికులు యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థలు వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పెండింగ్ బిల్లులు మరియు వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ఆలోచనని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రమాదేవి సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఈరోజు కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనాన్ని కార్పొరేట్ ఆధ్యాత్మిక సంస్థలకి, అక్షయపాత్ర వంటి వాటికి అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టబోతుంది. మేమేమో ఒక పక్కన 26 సంవత్సరాల నుండి ఎండకెండుతూ వానకి తడుస్తూ ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాము. పిల్లలకి మంచిగా వేడివేడిగా సుప్రీంకోర్టు అక్కడే భోజనం వండి పెట్టాలని చెప్తే అక్కడే వండి పెడుతున్నాము. కానీ ఈరోజు ఆధ్యాత్మిక సంస్థల పేరుతోని కోట్ల రూపాయల స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఒక చోట వండి దాదాపు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం సరఫరా చేయాలనేటటువంటి ప్రభుత్వ ఆలోచన స్మార్ట్ కిచెన్ల పేరుతో చేస్తుంది. దాని ఆలోచనని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్మార్ట్ కిచెన్లకి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా 155 స్మార్ట్ కిచెన్లు 55 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం అనేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి గారిని ధర్నా సందర్భంగా మేము అడుగుతున్నాం. 5,000 పాఠశాలలో ఈరోజు వంట షెడ్లు లేవు. అనేక సంవత్సరాలుగా మేము వంట షెడ్లు నిర్మించండి అనేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చినాం. ఏనాడు ఈ వంట షెడ్లకి డబ్బులు కేటాయించినటువంటి ప్రభుత్వం కాదు. వేతనాలు పెంచమంటే డబ్బులు లేవంటున్నారు. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు అడుగుతుంటే డబ్బులు లేవంటున్నారు. మరి పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలకు డబ్బులు లేనప్పుడు, వంట షెడ్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, వేతనాలు పెంచమంటే డబ్బులు లేనప్పుడు, స్మార్ట్ కిచెన్ల పేరుతోని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలకు కేటాయిస్తున్నారు అనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా మోసం. ఈరోజు కార్మికుల సంఖ్యను తగ్గించేసి కార్మికులకు ఉపాధిని లాగేసుకొని ఈరోజు నేను లక్షాధికారులను చేస్తాను, ఈరోజు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని చెప్తేటటువంటి మాట. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో విజయవాడలోని పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంది. దీనిపై విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయి ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతాయన్న భయం సామాన్య ప్రజల్లో మొదలైంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మీడియా ద్వారా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన నిల్వల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ యుద్ధ ప్రభావం మనపై పడకుండా ప్రధాని మోదీ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు అనవసరంగా భయాందోళన చెంది స్టాక్ పెట్టుకోవాల్సిన పని లేదని, సాయంత్రంలోపు అన్ని బంకుల్లో సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సంబంధం లేకపోయినా భారతదేశం అన్ని దేశాలతో సఖ్యతగా ఉన్నా మనం కూడా పెట్రోలు, డీజిల్కి ఇబ్బంది పడే రోజులు వస్తుంది. మొట్టమొదటి కూడా భారతదేశం మన రాజ్యాంగం
ఇప్పుడు కూడా శాంతియుత వాతావరణమే అందరికీ మంచిదని కోరుకుంటూ ఉంటాం. ఒక అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నిత్యావసరమైన డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి ఇబ్బందులకి గురికాడమే కాకుండా చాలా చోట్ల దాన్ని ఆసరాగా చేసుకుని మరి మెటీరియల్ని లాక్లో చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతాం. ఏదేమైనా కూడా నిన్న విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా నిన్న కూడా అన్ని పంపుల దగ్గర బారులు తిరిగిన వాహనాలు చూసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా అదే సమీక్షలు ఉన్నారు. ఈరోజు కూడా 12 గంటల వరకు దాని మీద సమీక్షలు ఉన్నారు. ఆయన అనేకమైన వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పబ్లిక్లో కూడా ఆందోళన చెంది వీరు ఎక్కువ నింపుకోవటం వల్ల ప్యానిక్ కండిషన్లో ప్రతి ఒక్కరు అది సామాన్యులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మరణానికి దొరకదేమని బాధితులు పడి కొంత అది కూడా ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అందువల్ల కొంచెం సహనంతో ఉంటే ఇవాళ సాయంత్రానికల్లా ఈ డీజిల్, పెట్రోలు కొరతకి న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చూస్తాం. గమనించి మనం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, దానివల్ల వచ్చే సమస్యల్ని మనం ఎదుర్కోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ అందరూ కూడా సమన్వయంతో దేశం మీద గౌరవంతో, దేశం రాజకీయంగా సమన్వయంతో ఉండి సమస్యను పరిష్కరించుకోవాలా. ప్రపంచ దేశాల సమస్య కాబట్టి దానికి మోడీ గారు నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై స్పెషల్ ఆఫీసర్ శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ ఎంపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడకు గ్రేటర్ హోదా కల్పిస్తామని చెప్పారని, కానీ దానికి చట్టబద్ధత లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రకటన చేయాలని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, అలాగనే విజయవాడ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. 120 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి నగరంలో చీకట్లు కమ్మకుండా చూడాలని సూచించారు. గ్రేటర్ విజయవాడపై మభ్య పెడుతున్న విజయవాడ ఎంపీ మరియు నగర శాసనసభ్యులు, టెండర్లు పిలుస్తున్న స్పందన శూన్యం. వెంటనే స్పెషల్ ఆఫీసర్ విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. కరెంటు బిల్లులు కట్టుకోలేనటువంటి దమనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థ ఉన్నది. నిన్న కూడా చూసాం, గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని చిన్ని గారు, అలాగే గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు శాసనసభ్యులు విజయవాడకి గ్రేటర్ హోదా కల్పిస్తామని చెప్పేసి పత్రికా ప్రకటనలు ఇచ్చారు. మేము ముందు నుంచి సిపిఐగా చెప్తున్నాం, ఓకే గ్రేటర్ హోదా స్వాగతిస్తూ దానికి చట్టబద్ధత ఏది, అసలు ఎలా మీరు అంటే కౌన్సిల్ తీర్మానం అన్నది ఉన్నాయి తీర్మానాలు, అలాగే అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక చట్టబద్ధత అనేటువంటిది అది రానిదే గ్రేటర్ హోదా మీరు ఎలా కల్పిస్తారు? ముఖ్యమంత్రితో ప్రకటన ఇప్పిస్తామని చెప్తున్నారు, సంతోషం, ఇప్పించండి. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి జరగాలి అంటే, నగరం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అమరావతికి వేలాది కోట్ల రూపాయలుతో అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఒక చరిత్ర ఉన్నటువంటి నగరం విజయవాడ అమరావతి ముందు దిష్టిబొమ్మలాగా అవ్వకూడదనేటువంటిదే మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి విజయవాడ నగరం అభివృద్ధి జరగాలి అంటే గ్రేటర్ విజయవాడ అయి తీరాల్సిందే. అదే సందర్భంలో 86 డివిజన్ల పేరుతోటి అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్పేసి అధికారులు ఒక పక్క చెబుతున్నారు. ఓ పక్కన ఎంపీ గారు ఏమో ఎమ్మెల్యేలేమో గ్రేటర్ విజయవాడ వచ్చేస్తుందని చెప్తున్నారు.
కాబట్టి రెండు ద్వంద్వ ప్రమాణాలు ఇక్కడ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పాప్టో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, ఎస్ చిరంజీవులు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులే లేరని, 12వ వేతన సవరణ కాలం ప్రారంభమై 30 నెలలు గడిచినప్పటికీ కనీసం వేతన సవరణ సంఘాన్ని కూడా నియమించలేదని మండిపడ్డారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో ఉన్న 2 ప్రధాన డిమాండ్లలో ఏకీకృత సర్వీస్ రూల్స్, కారుణ్య నియామకాల సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘం వెంటనే ఏర్పాటు చేయాలని పాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన దీక్షలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్, పాప్టో చైర్మన్. ఈరోజు 3వ రోజు నిరాహార దీక్షల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 2 దశలు పోరాటం చేశాం. మొట్టమొదటి దశలో అక్టోబర్ 7వ తేదీన పాప్టో పోరుబాట కార్యక్రమాన్ని ఇదే డయాస్ మేము చేసిన తర్వాత సీఎం గారు పిలిచి చర్చించి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి మాకు ఒక డిఏని మాత్రమే మంజూరు చేసి మిగతావన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తానని చెప్పారు. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది మార్చిలో ఎవరు కూడా నోరు మేదపడిన కారణంగానే మేము 2 దశ పోరాటానికి పిలిపించాం. ఇందులో కూడా స్పాట్ కేంద్రాల వద్ద నిరసనతో మొదలుపెట్టి, స్పాట్ కేంద్రాల వద్ద ధర్నాతో మొదలుపెట్టి ఈ 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టాం. తప్పనిసరిగా 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈరోజు 3వ రోజు నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిల మీద ఒక రోడ్ మ్యాప్ ఇవ్వటం, 11వ PRC బకాయిలు చెల్లించడం, 4 DAల మీద ప్రకటన చేయటం, అదేవిధంగా సరెండర్ లీవుల మీద ప్రకటన చేయటం, దీనికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని మొట్టమొదటి డిమాండ్. అలాగే 2వ డిమాండ్ 12వ PRC కమిటీని వేయాలా. కమిటీ ఇప్పటికే కాలయాపన 33 నెలల కాలం గడిచిపోయింది. మాకు ఇవ్వాల్సినటువంటి 12వ PRCని వెంటనే నియమించాలి. కమిటీ చైర్మన్ ఇప్పటికే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వారి స్థానంలో కమిటీని వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి తోడు ఉపాధ్యాయులని బోధనేతర కార్యక్రమాల ఒత్తిడి బాగా ఎక్కువైంది. సెక్రటరీ జనరల్ మాకు ప్రధానమైన డిమాండ్లు, మేము 17 డిమాండ్లు పెట్టాం. ప్రధానంగా 2015లో వచ్చిన PRC తప్ప మాకు 10 సంవత్సరాల తర్వాత మేము PRC కోరుతున్నాం. మధ్యలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన PRC రివర్స్ PRCకి అయినందువల్ల మేము మా వేతన సవరణ కాలం 60 నెలలు అయితే ఇప్పటికే 33 నెలలు గడిచిపోయింది. సగభాగం గడిచిపోయింది. ప్రభుత్వం కొత్తగా వచ్చిందని మేము ఇప్పటి వరకు ఆగాం. చాలా టైం అయింది కాబట్టి మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము కోరే డిమాండ్ ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన DA బకాయిలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ DA బకాయిలు చెల్లించాలని, 4 పెండింగ్ DAలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత ఇంకా జీవోలు అమలు చేసినా కూడా అమలు కాకుండా పరిస్థితి ఉన్నది. ఆ జీవోలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా టైం నుంచి చనిపోయినటువంటి ఉపాధ్యాయుల బిడ్డలకు కారుణ్య నియామకాలను డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఉపాధ్యాయులకు PF వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. 1998 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం. EV వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కి కొరత లేదన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. అపోహలు నమ్మి అవసరాలకి మించి కొనుగోలు చేయవద్దని సూచన. మరో 2 రోజుల్లో పెట్రోల్, డీజిల్ సాధారణ స్థితికి వస్తాయని వ్యాఖ్య. జిల్లాలోని ఇంధన పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా. రాష్ట్రంలో ఇంధన నిల్వ పుష్కలంగా ఉందని స్పష్టీకరణ. అనవసర కొనుగోళ్లతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజల సమస్యలకి నాణ్యమైన పరిష్కారాలు అందించాలని ఆదేశం. ప్రజల సమస్యలకి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.